బంగ్లాదేశ్‌లో జూలై, ఆగస్టులో జరిగినటువంటి పరిణామాలన్నీ గూడా మీకు తెలిసిన విషయమే. ఆగస్టు 5న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి భారతదేశి తలదాచుకుంటున్న విషయం మీ అందరికీ తెలిసిందే. రిజర్వేషన్‌లకు మొదలైనటువంటి ఈ అల్లర్లు తరువాత హిందువులపై ఊచకోతకైతే యూటర్న్ తీసుకున్నాయి. ఆ తర్వాత అనేక వేల మంది హిందువులనైతే అక్కడ ఊచకోత కోసి చంపేసిన విషయం కూడా మీకు తెలిసిందే. ఇప్పుడు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం యూనస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఈ యూనస్ ప్రభుత్వంతో పాటు వేర్పాటువాదులందరూ కలిసి అక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థని పూర్తిగా మార్చేస్తున్నారు. ముఖ్యంగా 1971లో భారతదేశం సహాయంతో స్వతంత్రంగా ఏర్పడినటువంటి బంగ్లాదేశ్ ఇప్పుడు మళ్ళీ మనం సహాయం చేయలేదు, భూటాన్ సహాయం చేసిందంటూ మరొక కొత్త పాఠ్యపుస్తకాంశాల్లో చేర్చనున్నారు. దీంతో పాటు మాజీ బంగబంధు ఎవరైతే ఉన్నారో ముజిబుర్ రెహమాను, అదే షేక్ హసీనా గారి నాన్నగారు, ఆయన ఫోటోలు కూడా తీసేయాలి. షేక్ హసీనా ఫోటోలు కూడా తీసేసి ఈ ముజిబుర్ రెహమాన్ యొక్క కీర్తి ఏ విధంగా అయితే కీర్తించారో పాఠ్య పుస్తకాల్లో వాటిని కూడా తీసేసి దాని ప్లేస్లో 1970-71లో ఎవరైతే పోరాటం చేశారో దేశం కోసం మిగతా రాజకీయ నాయకులు వాళ్ళని తీసుకొచ్చి కీర్తిస్తున్నారనమాట. అంటే ఎంత దారుణం అంటే చరిత్రను కూడా వీళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా మార్చేస్తారు. అది వాళ్ళ దేశం కావచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి కుహనా మేధావులు దీని గురించి మాట్లాడరు. మనం కొంచెం చేంజ్ చేయక్కర్లేదు. నిజమైన చరిత్ర మనకు చెప్పండిరా అంటే మాత్రం ఒక్కడ మాట్లాడు ఇక్కడ. లేదు మన చరిత్ర మనం తెలుసుకొని ఒకవేళ మాట్లాడితే ఇది మళ్ళీ చరిత్రని మార్చేస్తున్నారు అంటూ అక్కడి నుంచి, ఇక్కడి నుంచి, పాకిస్తాన్ నుంచి, మిగతా ప్రపంచ దేశాల నుంచి కూడా మాట్లాడే ఈ చాలామంది ఉన్నారు కదా మనకి కుహనా మేధావులందరూ కలిసి. మరి ఇప్పుడు ఒక్కడు మాట్లాడు. అసలు చరిత్ర ఎవడైనా మారుస్తాడా? ఏమైనా జరగని, మంచి జరిగినా చెడు జరిగినా చరిత్ర అయితే మార్చలేము. నిన్న ఏం జరిగిందో మనం మార్చలేము. అది జరిగింది జరిగినట్టుగా చెప్పాల్సిందే. అంటే వీళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా మార్చేయడానికి వాళ్ళు ఒక చరిత్రకి విలువివ్వరు, ఒక దేశానికి విలువివ్వరు, ఒక మన సహాయానికి విలువివ్వరు. ఎంత దారుణమో చూడండి. ఈ పాఠ్యపుస్తకాలన్నింటినీ మార్చేస్తున్నారు. పైగా 1972లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీతో ఈయన రెహమాన్ గారు వచ్చేసి ప్రసంగించారు కలకత్తాలో. కలకత్తా ర్యాలీలో ప్రసంగించారు. మళ్ళీ తరువాత ఈమె ఢాకాలో పర్యటించారు ఇందిరాగాంధీ గారు. దీని గురించి కూడా వాళ్ళ పాఠ్య పుస్తకాల్లో ఇప్పటి వరకు చేర్పించారు. ఇప్పుడు అది కూడా తీసేస్తున్నారు. మొత్తం చరిత్రను మార్చేయడానికి ఎవడికి ఏమీ హక్కు లేకపోయినా సరే అది ఇప్పుడు వీళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వీళ్ళకు అనుగుణంగా మార్చేస్తున్నారనమాట. ఇలా ఉంది ప్రస్తుతం అయితే. 40 కోట్ల పాఠ్య పుస్తకాలు అయితే ప్రింట్ చేస్తున్నారు. ఈ 40 కోట్ల పాఠ్య పుస్తకాల్లో మొత్తం పూర్తిగా షేక్ హసీనాకి కానీ భారతదేశానికి కానీ ఎటువంటి సంబంధం లేకుండా పూర్తిగా మార్చేసి ఇప్పుడంట భూటాన్ సహాయం చేసిందంట వాళ్ళకి. ఇంక ఇంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందా? ఇది బంగ్లాదేశ్ పరిస్థితి.